ఫోన్ ట్యాపింగ్ జరిగిందనేది కొంచెం నాలెడ్జ్ ఉన్న ప్రతి ఒక్కరికి అర్థమైంది. వారు జయరాం గారు అనేది 100% పక్కా జరిగింది. కానీ కాంగ్రెస్ వాళ్ళే దాన్ని ఫోన్ ట్యాపింగ్ జరిగిన విషయాన్ని బయటికి తీయడానికి 2 ఏళ్ళు గడిచినా కానీ ఇంతవరకు ఒక్క అంశం కూడా బయటికి రాలేదు. వాళ్ళు కూడా చేశారు. దాన్ని కాపాడుకోవడానికి ప్రభాకర్ రావును అమెరికాలో చాలా కాలం దాటి సుప్రీంకోర్టు ఆదేశాలు వచ్చింది ఆయన, ఆ ప్రభాకర్ రావు ఇన్ఛార్జ్ ఉన్న ఆయన చాలా అవాయిడ్ చేశారు. దాంట్లో వీళ్ళందరూ కూడా కొంతమందిని ఎవరిని సెలెక్ట్ చేసుకున్నారో వాళ్ళు ఎవరెవరు ఇన్వాల్వ్ అయితే చూస్తే క్లియర్గా వాళ్ళు ఫోన్ ట్యాపింగ్ కోసమే వీళ్ళని సెలెక్ట్ చేసుకున్నారు, వీళ్ళైతే మాకు నమ్మకస్తులు అనేది క్లియర్గా కనబడుతుంది. అది దుర్మార్గం కోసమే, మొత్తం దుర్వినియోగం కోసమే వాళ్ళను కొంతమంది పోలీస్ అధికారులను కింది లెవెల్ నుంచి పై లెవెల్ వరకు వాళ్లకు నమ్మకంగా ఉంటారనుకున్న వాళ్ళని సెలెక్ట్ చేయడం చూస్తేనే వీళ్ళు దుర్వినియోగం కోసమే ఫోన్ ట్యాపింగ్ చేసారు. చాలా విషయాలు వచ్చినాయి, కొన్ని మాట్లాడడానికి బాగుండదు కాబట్టి నేను మాట్లాడలేదు, ఎందుకంటే అది ఇప్పటికే ఎన్నో ఇదైనాయి, అదే పర్సనల్ ఉన్నాయి కాబట్టి బాగుండదు. మనకు మేనేజ్ వీళ్ళు చేసిన దుర్మార్గాలకు వేరే వాళ్ళకు ఎఫెక్ట్ చేయకూడదు మనము. అయితే అంత జరిగినా కానీ ఇప్పటికీ వాళ్ళను సాక్షులుగా పిలుస్తున్నారు. ఇంకోటి జయరాం గారు ఇంకో విషయం ఏంటంటే దోపంటే మంత్రి, ఒక క్యాబినెట్ మంత్రి కార్పొరేట్ స్కూల్స్ దోచుకుంటున్నాయి, నేను విద్యాశాఖ మంత్రి అయితే నేను వాటిని బంద్ చేస్తా అన్నాడు. ప్రభుత్వం నుంచి ఏ స్పందన లేదు. అధికారంలో ఉన్న మంత్రి కార్పొరేట్ స్కూల్స్ ప్రజలను దోచుకుంటున్నాయంటే ప్రభుత్వం నుంచి ఏ చర్య లేదంటే ఈ ప్రభుత్వం ప్రజలను ఎవరు ఇష్టమైతే వాళ్ళు దోచుకోండి అని ఫుల్ పర్మిషన్ ఇచ్చి నడిపిస్తుందా అన్నట్టుంది. అంత అధ్వానంగా ఉంది ఈ కాంగ్రెస్ ప్రభుత్వ పాలన. కాబట్టి ఇదేంటంటే ఈ డ్రామాలు, గారెడి మాటలు, ఎన్నికలు రాగానే మీటింగులు, గారెడి మాటలు, ఎప్పటికప్పుడు తెలంగాణ రైజింగ్, దావోస్ గోయింగ్, ఇలాంటి డ్రామాలతోటి అప్పటికప్పుడు ప్రజలను మభ్య పెడుతుండ్రు. చాలా దుర్మార్గం. ఎక్కడ ఎన్నికంటే అక్కడ పోయి ఊసర వెళ్ళాగా మేము కాంగ్రెస్ అంటే ముస్లింలు ఎందుకంటే ముస్లిం ఓట్లు అక్కడ జూబ్లీస్ 30% ఉన్నాయని ఇట్లా చేయడం తప్పు. ప్రజలను కులపరంగా మతపరంగా ఓట్ల రాజకీయం కోసం విమర్శ తప్పు. రిజర్వేషన్ అంశం వేరు, రిజర్వేషన్ కావాలి చేయాలి, ఆ అంశాన్ని సమర్థిస్తాం, రాజ్యాంగంలో కూడా ఉంది. కానీ ఓట్ల కోసం ప్రజలను విభజించి పాలించే తత్వం బ్రిటిష్ వాళ్ళు ఏదైతే దేశాన్ని విభజించడం కోసం చేసిందో కాంగ్రెస్ పార్టీ అదే చేస్తుంది. అది చాలా తప్పు. ఆ రాజకీయాలు మానుకోవాలి. మళ్ళీ బురద వేరే వాళ్ళ మీద వెళ్తారు వీళ్ళు అలాంటి రాజకీయం చేసి. కాబట్టి ఈ కేసు, వీళ్ళు ఫోన్ ట్యాపింగ్ కేసులో ఏదో అవుతుంది అని అనుకుంటే అది భ్రమ. వీళ్ళు మభ్య పెడుతున్నారు. ఇది చాలా దుర్మార్గం. తెలంగాణ ప్రజలు గమనించాలి. కాంగ్రెస్ పార్టీ చేసిన దగ 6 గ్యారంటీలు 450 బొందబెట్టినందుకు, ఈ దగా డ్రామాలు చేస్తున్నందుకు, ఈ టీవీ సీరియల్ నడిపిస్తున్నందుకు కాంగ్రెస్ కు ఈ మున్సిపల్ ఎలక్షన్ లో గట్టి బుద్ధి చెప్తే తప్ప, ఆ దోపిడీ చేసిన బుద్ధి చెప్తే తప్ప వీళ్ళు మారరు. మళ్ళా మేమే గెలిచినాం, జూబ్లీస్ మేమే గెలిచినాం, మా పరిపాలన బాగుంది అన్నట్టు డబ్బా కొట్టుకుంటారు. అలాంటి అవకాశం తెలంగాణ మున్సిపల్ ఓటర్లు కాంగ్రెస్ పార్టీకి ఎట్టి పరిస్థితుల్లో ఇవ్వకూడదు. 6 గ్యారంటీలో పొందబెట్టరు. ఈ ఒక్కరిని అరెస్ట్ చేయలే, ఒక్క కేసు తేలలే. రైట్ రామరెడ్డి గారు ఒక్క నిమిషం